రాష్ట్రంలోని టిడ్కో కాలనీలకు రోల్ మోడల్గా ఆత్మకూరు టిడ్కో కాలనీలో నిర్మాణంలో ఉన్న రామాలయం నిలుస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం టిడ్కో కాలనీలో నిర్మిస్తున్న శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని అధికారులు, స్థానిక నేతలతో కలిసి మంత్రి ఆనం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ శ్రీవాణి భజన మందిరాల్లో రాష్ట్రంలోని మొట్టమొదటి ఆలయంగా నిర్మాణం పూర్తి కావస్తున్న ఆత్మకూరు టిడ్కో కాలనీలోని రామాలయాన్ని త్వరలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణచే ప్రారంభిస్తామని, ఆలయ నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా మంత్రి నారాయణ ఆధ్వర్యంలో శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. రామాలయ ప్రాంగణంలో 27 నక్షత్రాలకు సంబంధించి పవిత్ర మొక్కలతో ప్రత్యేకంగా నక్షత్రవనం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. పురాణాల గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక శోభతో, ప్రశాంత వాతావరణంతో తీర్చిదిద్దుతూ ప్రతి భక్తుడు ఆహ్లాదకర అనుభూతి పొందేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాట్లుంటే మా అధికారులతో మాట్లాడి సూచించడం జరిగింది. గ్రౌండ్ కూడా ఈ యొక్క నేలకు కూడా ఎప్పుడు ఎంత ఎండ ఉన్నా అది వేడి కాకుండా, కాళ్ళు కాలకుండా వచ్చేటువంటి వాళ్ళు ప్రశాంతంగా రావడానికి వీలయ్యేటువంటి గ్రానైట్ స్టోనే ఎక్కడ దొరికితే అక్కడి నుంచి తెప్పించి వేయాలనుకున్నాం. అధికంగా అయ్యేటువంటి భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుంది. సార్, గ్రామాలలో దేవాలయాలు ఆ గ్రామస్తుల ఒపీనియన్ ప్రకారం ఉంటుందా, దేవస్థానం నిర్ణయం ప్రకారం ఉంటుంది సార్? ఆ గ్రామంలో ఏ దేవాలయం కావాలనేది గ్రామస్తులు. గ్రామంలో భజన మందిరం అనేది ఒకటే డిజైన్ చేసి కట్టడం వరకు మా బాధ్యత. కట్టిన తర్వాత అక్కడ ఏ రకమైనటువంటి దైవాన్ని ప్రతిష్ఠించుకోవాలనేది ఆ గ్రామస్తులు లేకుంటే ఆ ప్రాంత కుటుంబాల వాళ్ళ నిర్ణయం మేరకే చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా నేను వీళ్ళందరినీ కూడా అడిగాను. గతంలో కూడా రామాలయం అన్నారు, ఇప్పుడు కూడా అడిగాము. కాబట్టి వాళ్ళు సీతారామాంజనేయ స్వామి విగ్రహాలు కావాలన్నారు. వాటిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. విగ్రహాలు కూడా ఇప్పటికే ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు.